సార్ నిన్న సూర్యాపేటలో పరువు హత్య జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ భార్గవి అనే అమ్మాయి భర్తని చంపేయడానికి కారణం భార్గవి వాళ్ళ నాన్నమ్మ, బుచ్చమ్మ అనే విషయం వెలుగులోకొచ్చింది సార్. అంటే ఆమె భార్గవి వాళ్ళ అన్నయ్యని ప్రేరేపించి ఈ హత్య జరిపించారు అనే న్యూస్ వస్తుంది సార్. దాని గురించి. సూర్యాపేటలో ఒక పరువు హత్య, తెలంగాణలో మళ్ళీ ఇంకొక పరువు హత్య అనే వార్తలొచ్చాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ స్టోరీ. అవును సార్. అయితే ఇప్పుడేందంటే, ఈ హత్యలో పాల్గొన్న మొత్తం 6 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దానివల్ల కొన్ని నిజాలు బయటకొచ్చాయి. ఇందులో అన్నిటికంటే ఘోరమైన, దారుణమైన నిజమేందంటే, ఒక ముసలావిడ, ఆవిడే ఈ హత్యకు కారణం అని చెప్తున్నారు. సో ఆవిడెవరు, ఇప్పుడు కొత్తగా ఏమేమి నిజాలు బయటకొచ్చాయి చెప్పుకునే ముందు బ్రీఫ్‌గా అసలు ఏం జరిగింది చెప్పుకుంటే, సూర్యాపేటలో మొన్న ఒక శవం, ఆ పిల్లల మర్రికి వెళ్ళే మూసి కాలువ ఉంది. ఆ కాలువ గట్టు మీద ఒక శవం దొరికింది. అప్పటికే అతని భార్య శవం వచ్చి వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయిది. వాళ్ళ భార్య భార్గవి బంధువుల సహాయంతో పోలీసుకి కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు శవాన్ని గుర్తించి ఆమెకు చూపిస్తే ఆమె గుర్తించారు. సో అసలు ఈ శవం ఎవరిది, ఎందుకు చంపారు ఏందన్నప్పుడు, ఫస్ట్ ఏమో ఇతను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి పాత కక్షలతో చంపాడని పోలీసులు అనుకున్నారు. భార్గవి మాత్రం లేదు, మా అన్న వాళ్ళే చంపారని ఆమె క్లియర్గా చెప్పింది. దాని తర్వాత పోలీసులు ఆ యాంగిల్లో ఇచ్చేసి వాళ్ళ అన్నని, మిగతా బంధువులందరిని పట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు, సంచలనమైన విషయాలు తెలిసాయి. సో ఇదేం జరిగిందంటే, ఈ కోట్ల నవీన్ అనే అబ్బాయి సూర్యాపేటలో ఉంటాడు. అతను కొంత లీడర్షిప్, రాజకీయాల్లోకి రావాలనే కోరికతో అతను నలుగురిని పోగేసుకొని తిరుగుతుంటాడు. అలాంటి క్రమంలో వీళ్ళొచ్చి గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు, ఈ కోట్ల నవీన్ వాళ్ళు. అక్కడ వడ్లకొండ కృష్ణ అనే అబ్బాయి, అతను దళితు, అంటే మాల కులం. కొంతమంది ఏమో నిన్న చెప్తున్నారు అతను మాల కాదు క్రిస్టియన్ అని. మన దేశంలో ఏ మతమైనా కులం అనేది లేకుండా, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం మతాల్లో కూడా కులాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఇతను కులపరంగా రాసుకున్నప్పుడు వాళ్ళ కులం మాలానే రాసుకున్నాడు కాబట్టి మాలానే చెప్పాల్సి వస్తుంది. సో ఏదేమైనా అతను దళితుడు అనుకోవచ్చు బ్రాడ్గా. సో అతను ఈ గ్రూప్లో చేరాడు, నవీన్తో చేరాడు. అందంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు మనిషి, తెలివైనవాడు. దాంతో వాళ్ళ సిస్టర్కి తనకి పరిచయం ఏర్పడింది, భార్గవికి. భార్గవి వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళు వ్యతిరేకించారు, పెళ్లి చేసుకోవడానికి కుదరదని చెప్పారు. కానీ దాంతో వీళ్ళు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టి ఉంటున్నారు. ఇది జీర్ణించుకోలేకుండా స్నేహం పేరుతో నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని ట్రాప్ చేసి వీడు తీసుకెళ్ళిపోయాడు, పైగా రెచ్చగొట్టడానికి ఇక్కడే కాపురం పెట్టాడు. ఈ యాంగిల్లో ఇతను రగిలిపోయాడు. నవీన్ ఇది జరిగింది ఎప్పుడు, 6 నెలలకు ముందు జరిగింది వీళ్ళ పెళ్లి. సో ఇతను రగిలిపోయాడు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, వీళ్ళ నానమ్మ, భార్గవి వాళ్ళ నానమ్మ, ఆమె పేరు బుచ్చమ్మ, ఆమె చాలా కోపంతో రగిలిపోయింది. నా మనవరాల్ని వీడు ఎలా చేస్తాడో వాడిని చంపేయండి మీరని చెప్పి కొడుకంటే సైదులు, ఈ భార్గవి వాళ్ళ నాన్న, ఆయనకి 3 పిల్లలు. వీడు నవీను, వాళ్ళ తమ్ముడు వంశీ, ఈ అమ్మాయి భార్గవి, 3 పిల్లలు. సో ఈ నానమ్మ కొడుకుని, సైదుల్ని, మనవాళ్ళు నవీన్ని రెచ్చగొట్టింది. మామూలుగానే వాళ్ళ కోపం ఉంది, ఇంకేమే రెచ్చగొట్టి వాళ్ళని, మీరు అసలు మీకు పరువు ఉందారా, ప్రతిష్ఠ ఉందా, మీకు రోషం ఉందా, మీరు మగవాళ్ళ, ఇలాగ ఇంకా రకరకాల రూపాల్లో రెచ్చగొడతారు కదా. ఆడవాళ్ళు రెచ్చగొట్టేప్పుడు నువ్వు అసలు మగతనం మీద అటాక్ చేస్తారు. సో వాళ్ళు ఇంక రెచ్చిపోతారు. సో అలాగా అటాక్ చేసేసరికి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇది ఉంది. నవీన్ 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాడు అంటే తను చంపడానికి. సో దాంతో ఏం చేశాడు నవీన్, బైరు మహేష్ అనే ఒకరిని పట్టుకున్నాడు. వీళ్ళ గ్రూప్లో ఉంటాడు. బైరు మహేష్కి ఈ కృష్ణకి కూడా పరిచయం ఉంది. బైరు మహేష్ చెప్పాడు, నువ్వు కొంత వాడితో క్లోజ్గా తిరుగు, వాడిని ట్రాప్ చేయని. సో బైరు మహేష్ ఏం చేస్తాడంటే, రకరకాల పంచాయతీలకి కృష్ణాన్ని తిప్పడం మొదలు, అతనికి కొంత డబ్బులు ఇవ్వడం, అలాగా తన వెంట, అంటే వీడితో తిరుగుతుంటే మనకు డబ్బులు వస్తాయని అనుకున్నట్టుగా ట్రై చేశాడు. దాంతో ట్రాప్లో పడ్డారు. యాక్చువల్గా జనవరి 13నే చంపాలని ప్లానింగ్ చేశారు, కానీ ఆ రోజు కుదరలేదు. దాని తర్వాత మొన్న 26వ తేదీ ఈ బైరు మహేష్ అతనికి ఫోన్ చేసి, ఇలాగ ఒక పంచాయతీ ఉందిరా అని చెప్తే ఈవినింగ్ 5 o'clock అలాగా వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి రాకపోయినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో బైరు మహేష్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి బైరు మహేష్ ఫోన్ చేసింది భార్గవి.
ఇంకో 10 నిమిషాల్లో ఫోన్ చేస్తున్నాడు. తర్వాత అతని ఫోన్ ద్వారా మాట్లాడాడు. 10 ఉమ్, నిమిషాల్లో వస్తున్నానని చెప్పాడు భార్గవి. ఆ తర్వాత రాలేదు. ఆ అమ్మాయి టెన్షన్‌లోకెళ్ళింది. సో, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ బుచ్చమ్మ కోసమే ఇతన్ని చంపారు. మొత్తం 6 మంది పార్టిసిపేట్ చేశారు. సైదులు, భార్గవ్ వాళ్ళ నాన్న, భార్గవ్ వాళ్ళ అన్న ఉమ్, నవీను, నవీన్. ఉమ్, తమ్ముడు వంశీ, దాని తర్వాత ఆహ్, వాళ్ళ సై బైరు బైరు. మహేషు, ఇంకొక నల్గొండకు సంబంధించిన ఇంకొక వ్యక్తి. మొత్తం 6 మంది. ఫ్యామిలీ వాళ్ళు నలుగురు, బయట వాళ్ళు ఇద్దరు. ఉమ్, మొత్తం 6 మంది కలిసి తనని తీసుకెళ్ళి ఒక దగ్గర కొంత టార్చర్ చేసి ఊరేసి చంపేశారు. ఉమ్, చంపేసి మళ్ళీ బండరాయితో అంతా కూడా కొట్టారు వాళ్ళ కసి తీరకుండా. చేసినాక వీళ్ళేం చేశారంటే ముందు శవాన్ని తీసుకెళ్ళి ఆమెకి చూపిచ్చారు. ఎందుకంటే ఆమె కదా దీన్ని ఓ, ఆమె వాళ్ళ నాన్నమ్మకి చూపించారా నానమ్మ సార్? బుచ్చమ్మకు ఓకే. చూపిచ్చారు. ఉమ్, పాత అక్కడ ఉంటదంట సూర్యాపేటలో బంధువుల ఇంట్లో ఉంటే ఆమె దగ్గరికి తీసుకెళ్ళి, చూడు నువ్వు ఇంత చెప్పావు కదా! మేము చేసి చూసాం, చూపిచ్చామంటే ఆమె అప్పుడు సాటిస్ఫై అయిందంట. ఉమ్, అంటే ఆమె కక్ష తీరింది. సో, పూర్వకాలంలో చెప్తారు కదా! ప్రతిజ్ఞలు చేసి నేను శవం అవును సార్. చూసినాకనే నేను అన్నం ఉమ్, ముడతాను. అలాంటిది ఏదో ఈమె చేసినట్టుంది. మొత్తానికి ఆమె కోపం చల్లారింది. దాని తర్వాత ఈ శవాన్ని ఎక్కడెయ్యాలని చెప్పి వీళ్ళు కారు డిక్కీలేసుకొని తిరిగారంట. సూర్యాపేట, నల్గొండలో పడేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఉమ్, కానీ నల్గొండలో పడేయడానికి వాళ్ళకి ఎక్కడ సరైన జాగా దొరకలేదు. ఉమ్, దాంతో మళ్ళీ సూర్యాపేట తీసుకొచ్చి ఈ కాలువ పిల్లల మర్రికి వెళ్ళే కాలువ దగ్గర ఉమ్, ఆ గట్టు మీద, అది మూసి కాలువ, ఆ గట్టు మీద శవాన్ని పడేశారు. అంటే ఇక్కడ ఇది పోలీసులు ఇప్పటివరకు మనకి చెప్తున్నది. అంటే ప్రధానంగా ఏందంటే ఈ ఇది క్లియర్‌గా పరువు, నిజానికి పరువు హత్య అనేది రాంగ్ నేమ్ అది. పరువు ఉమ్, హత్య కాదది. అది అత్యంత క్రూరమైన హత్య. నేను నిన్న కూడా చెప్పాను. ఈ పరువు పేరుతో ఎందుకు జరుగుతుంది? దీని వెనక మన కామెంట్లు చూస్తే కూడా అతి దారుణంగా ఉన్నాయి. ఉమ్. మన వీడియో కింద కామెంట్లు మామూలుగా చదవను. వీళ్ళు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారని చూస్తే అందరూ కూడా చంపడాన్ని సమర్థిస్తూ ఎక్కువ మంది పెడుతున్నారు. సమర్థిస్తున్నారా సార్? సమర్థిస్తున్నారు. వాడిని చంపేయాలి అని. అసలు వాడు మాల కాదు, వాడు క్రిస్టియన్ కదా అని హిందూవాదులు ఎలా నమ్మించి వాడు ఎలా లేపుకెళ్తాడు, వాడికి చావే కరెక్ట్ అని ఇలాగా మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి యాక్చువల్గా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నట్టే కదా. నువ్వు అవును ఇప్పుడు సార్. లీగల్గా తీసుకుంటే దీని మోరల్ యాంగిల్ డిస్కషన్ వేరే, కానీ లీగల్గా ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. కులాలతో ఏం సంబంధం? రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎవ్రీ రైట్ ఉంది. వాళ్ళని చంపితే అది నేరం అవుతుంది కదా. దీన్ని రెచ్చగొట్టాడు, వీళ్ళదేం పోయింది కామెంట్ పెట్టి వీళ్ళు కూర్చుంటారు. దీన్ని చూసి ఎవడో రెచ్చిపోతే వాడు జైలుకి పోవాలి. ఇప్పుడు ఆ నవీన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు ఆమెను బుచ్చమ్మని అరెస్ట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఆమె రెచ్చగొట్టకపోయింటే కూడా వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోయారు కాదని చెప్తున్నారు మనకి. సో ఇదేంటంటే వాళ్ళకి ఒక రకమైన అహంకారం ఉంటుంది. అదే ఇతను వేరే కులం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, రాజు, క్షత్రియ, ఏదో సమ్ అప్పర్ కాస్ట్ అనుకోండి, అప్పుడు ఇతన్ని చేసుండేవాళ్ళ వీళ్ళు అనేది కూడా డౌట్. ఎందుకంటే అలాంటివి వెరీ 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 రేర్. 0.1% కూడా నేనైతే ఎప్పుడు వినలేదు. ఒక అప్పర్ కాస్ట్ ని, ఒక బీసీనో దళితులు చంపారు ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఖచ్చితంగా మన డేటా చూస్తే కూడా, నిన్న కూడా చెప్పాను, 2-3 సంఘాలు దీని మీద డేటా తీసుకుని పరిశీలిస్తే కూడా దళితులే ఎక్కువ దీనికి గురవుతున్నారు. ఈవెన్ ముస్లిమ్స్ని ప్రేమించిన దళితుల్లో కూడా దళితుల్ని ముస్లిమ్స్ చంపిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. సో అంటే మనకేందంటే ఏ మతం అనేది పక్కన పెడితే ఈ నిన్న కూడా చెప్పాను నేను, ఈ హానర్ బేస్డ్ సొసైటీ, హానర్ సొసైటీసు, తర్వాత డిగ్నిటీ కల్చరు, ఆనర్ కల్చరు, తర్వాత ఎంపతి కల్చర్, ఈ 3 రకాల సమాజాలు ఉంటాయని సోషాలజిస్టులు చెప్పారు. సో ఇండియాలో ఇప్పటికి కూడా హానర్ కల్చర్ అనేది డామినెంట్గా ఉంది. ఈ హానర్ కల్చర్లో కులం ప్రధానం, మతం ప్రధానం, జెండర్ ప్రధానం. మళ్ళీ అమ్మాయిలు చేస్తేనే, ఇప్పుడు ఇదే నవీన్ ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఈ దళిత అమ్మాయిని చంపేవాళ్ళ వీళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇదే ఈమె బుచ్చమ్మ అమ్మాయిని చంపకుండా రావద్దు అనేసి ఏమన్నా వీర ప్రతిజ్ఞ చేసి ఉండేదా? కాబట్టి ఇక్కడ మళ్ళీ తమ అమ్మాయి దగ్గర మొత్తం పరువు అంతా ఉంది, స్త్రీల దగ్గరే పరువు ఉంది. స్త్రీల పెళ్లి చేసుకుంటేనే పరువు పోయినట్టు ఫీల్ అవుతారు, అబ్బాయిలు చేసుకుంటే పరువు పోయినట్టు ఫీల్ కారు. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా జెండరు, కులము ఈ 2 ఇండియాలో బలంగా పనిచేస్తాయి. దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. వీళ్ళకి ఖచ్చితంగా పనిష్ చేయాలి. రెండోది సపరేట్ చట్టం తీసుకురావాలి. పరువు హత్యలు అనేది సపరేట్
ఆనర్ కిల్లింగ్స్ పేరుతో ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే